every year on September 5th we are celebrating Teachers Day in our school. So this year also some awards are given to the best teachers. So mandal wise ga mana school nunchi Chand Basha sir is selected for the best teacher award. So now I invite sir to come onto the dais and receive the award. So I want to speak a few words about sir on this occasion. So I am very glad to invite sir for this award. So sir joined in our school in the year 2009. So join అయినప్పటి నుంచి కూడా చాలా వర్క్లో రెగ్యులర్గా ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే, అండ్ హార్డ్ వర్కింగ్. సో ఒక టీచర్గా ఏదో వచ్చా 9 to 5 వచ్చానా పోయానా అని కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్న విషయంలో అన్నిట్లో కూడా చాలా రెగ్యులర్గా ఉన్నారు, అన్నిట్లో మనకు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా సో ఎప్పుడైనా కూడా సమ్మర్లో ఏదైనా వర్క్స్ ఉన్నప్పటికీ కూడా సో ఎవరు అందుబాటులో లేకున్నా కూడా సో మాకెంతో హెల్ప్ఫుల్గా స్కూల్ వర్క్స్ అన్నీ కూడా సార్ చేస్తుంటారు. సో అదేవిధంగా కొన్ని ఐ వాంట్ టు రిమెంబర్ వన్ థింగ్. సో కొన్ని ఇయర్స్లో అయితే సో ప్రతి మంత్కి టీచర్స్కి అయితే 1 గ్రాంట్ లీవ్ ఇస్తున్నారు. సో అలా ఇయర్ మొత్తం కూడా ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా పనిచేసేవారు. సో అలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి సార్ని మన స్కూల్లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో సార్కి ఈ ఇయర్ అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది, బెస్ట్ టీచర్ అవార్డు. సో మన ఎంఈఓ సార్ గారు, నిన్న రాముడు సార్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ మేడం, ఇంకా కొంతమంది డిగ్నిటరీస్ నిన్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో నౌ ఐ ఇన్వైట్ ఆల్ ద జెన్ స్టాఫ్ టు కమ్ ఆన్ టు ద డయస్. సార్స్ అందరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. So on this occasion I want to congratulate sir for guiding every student. So చాలా ఇయర్స్ నుంచి పనిచేశారు కాబట్టి ఎంతోమంది స్టూడెంట్స్ని ఆయన తీర్చిదిద్దే అవకాశం ఉండింది. సో చాలా 10th బ్యాచెస్ దగ్గర ఒక 12-13 బ్యాచెస్కి సార్ హిందీ టీచ్ చేశారు, సోషల్ టీచ్ చేశారు. సో చాలా మందికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి సో ఈ సమయంలో మనం అవార్డు ఇవ్వాలని ఆశిస్తున్నాము. So please take your seat. చాంద్ బాస్ సార్ ఇప్పుడు 2 మాటలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ అవార్డు నాకు వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అలాగే నాకు ఈ అవార్డు రావడానికి మెయిన్ కారణం హెడ్ మేడం మరియు దివ్య మేడం గారు. ఈ అవార్డు నాకు రావాలని వాళ్ళు కోరుకున్నారన్నమాట. ఎందుకంటే నేను చేసిన పనికి వాళ్ళు గుర్తించి నాకు ఈ యొక్క అవార్డు వాళ్ళు నాకు అందేటట్టు వాళ్ళు ప్రయత్నం చేసినారన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకు మండల్ లెవెల్లో ఇటువంటి అవార్డ్స్ వచ్చేవి కాదు. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం మనకు గవర్నమెంట్ టీచర్స్తో పాటు ప్రైవేట్ టీచర్స్ని కూడా సన్మానం చేయడం కోసం
ఒక ప్రయత్నం చేసినారన్నమాట. ఆ సందర్భంగా మనకు కూడా స్కూల్ తరపున ఒక అవార్డు రావడం జరిగింది. అలాగే నేను స్కూల్లో 2009లో జాయిన్ అయ్యాను అన్నమాట. నేను బీఈడీ అయిపోగానే ఇక్కడే జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను చాలా హార్డ్ వర్క్గా పనిచేశాను అన్నమాట. నాకు స్కూల్కి రాగానే మెయిన్గా నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా హార్డ్ వర్క్ నేర్చుకున్నాను. నేను స్టార్ట్ అయినప్పుడు నాకు కూడా వర్క్ ఏందో తెలియదు అన్నమాట. ఇక్కడ హెడ్ మేడం ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనిని బట్టి నేను అన్ని రకాల విషయాలు తెలుసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను మెయిన్గా హెడ్ మేడంకి మరియు దివ్య మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మా పిల్లల చదువు విషయంలో ఎంతో మాకు మేలు చేశారన్నమాట. మా పిల్లలు అందరూ చదువుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మంచి ర్యాంకర్స్గానే ఉన్నారన్నమాట. ఆ విషయంలో మాకు చాలా తోడు అందించారు మేడం వాళ్ళు. దానికి నేను ఎంతో రుణపడి ఉన్నానన్నమాట. అలాగే హార్డ్ వర్క్ అనేది నేను మెయిన్గా మేడం చూసి నేర్చుకున్నాను ఇక్కడ. ఎందుకంటే మేడం అర్ధరాత్రి కూడా పిల్లల్ని చెక్ చేస్తుందన్నమాట. నేను కూడా చాలా ఒక 3-4 ఇయర్స్ ఇక్కడనే టైం స్పెండ్ చేశాను. నైట్ పూట 10th క్లాస్ బ్యాచ్ కోసం నేను అక్కడ స్టడీ అవర్ కోసం ఇక్కడనే ఉండేవాడిని. మళ్ళీ మార్నింగ్ లేచి నేను వెళ్ళిపోయేవాడిని. అప్పుడు నేను చూసేవాడిని మేడం 11 o'clockకి 12 o'clockకి 1 o'clock కూడా లేచి అట్లా అన్ని రూమ్ చెక్ చేసేదన్నమాట. అంటే పిల్లలు ఏమైనా అల్లరి చేస్తున్నారా, ఎవరైనా గొడవ పడుతున్నారా, ఇట్లా ప్రతి విషయాన్ని చెక్ చేసేవాళ్ళు. అవి చూసే నాకు ఈరోజు తెలిసింది. అంటే ఒక టీచర్ అనేవాడు అన్ని విషయాన్ని గ్రహించాలని తెలిసిందన్నమాట. నాకు కూడా వర్క్ అనేది తెలియదు. నేను ఫస్ట్ ఇక్కడే జాయిన్ అయ్యాను కాబట్టి అన్ని విషయాలు నేను ఇక్కడే నేర్చుకున్నాను. అంతకుముందు నేను ఎక్కడ కూడా వర్క్ చేయలేదు. నేను బీఈడీ అయిపోగానే ఇక్కడ జాయిన్ అయ్యాను. అట్లా ప్రతి విషయం నాకు మేడం చేసే సందర్భంలో నేను నేర్చుకున్నాను. మేడం పిల్లల్ని ఎలా కవర్ చేస్తుంది, ఎలా చెక్ చేస్తుంది, అలాగే టీచర్స్ని ఎలా మెయింటైన్ చేస్తుంది, అన్ని విషయాలు నాకు మేడం ద్వారా నేను చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అన్నమాట. ఎంత ఎదిగినా వాళ్ళు ఒదిగే ఉంటారన్నమాట. చాలా సందర్భాలు కూడా నాతో వాళ్ళు చాలా ఫ్రీగానే మాట్లాడతారు. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ గారు ఎవరు ముందర. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు చాలా కూల్గా ఉంటారన్నమాట. అది గొప్ప వాళ్ళ లక్షణం. అది వాళ్ళని చూసి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళు ఎప్పుడో మనం తిట్టారని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను కూడా తిట్టారు. నేను కూడా ఎన్నో తిట్లు తిన్నాను మేడంతో స్టార్టింగ్లో. ఎందుకంటే నోట్స్ కరెక్షన్లో కానీ బుక్ కరెక్షన్లో కానీ మేడం చాలాసార్లు చాలా హార్డ్గా తిట్టేవాళ్ళు. నాకు అప్పుడు బాధనే అనిపించేది. కానీ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే నాకు అనిపించేది ఇదంతా కరెక్టే కదా అని. అట్లా తిట్టడం వల్లే నేను ఈరోజు చాలా హార్డ్ వర్క్ నేర్చుకున్నాను. ఎందుకంటే చిన్న మిస్టేక్ పోయినా కూడా మేడం అప్పుడు చాలా చెక్ చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడన్నా కొంచెం మెయిల్ మీ అందరికీ. మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ప్రతి ఒక్క నోట్బుక్ను కూడా మేడం పిలిచి చెక్ చేసేదన్నమాట. చిన్న మిస్టేక్ పోయినా అప్పుడే డైరెక్ట్గా తిట్టేది. అట్లా తిట్టడం వల్లే నాకు చాలా వరకు నేను నేర్చుకున్నాను. అలాగే టైం టేబుల్ విషయంలో కూడా నాకు మేడం ఈరోజు ఇస్తే రేపు మార్నింగ్ చూపించకపోతే కానీ మేడమే తీసుకొని చేసేస్తుంది ఇంకా. ఎందుకంటే మేడం ఏదైనా పని అప్పగిస్తే అది ఆ టైం లోపల అయిపోవాలి. అది మేడం క్వాలిటీ అన్నమాట. అట్లా హార్డ్ వర్క్ అనేది నేర్చుకోవాలి అనేది నేను మెయిన్గా హెడ్ మేడం చూసి నేర్చుకున్నాను. అలాగే దివ్య మేడం చూసి కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను అన్నమాట. ఆమె కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నా కూడా మళ్ళీ స్కూల్ని మెయింటైన్ చేయడం, అన్ని విషయాల్లో తోడుగా ఉండడం కూడా నేను మేడం ద్వారా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మేడం ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ సైన్స్ సబ్జెక్ట్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి మీకు ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. పెద్ద స్కూల్ని రన్ చేసుకుంటూనే, అలాగే ఎకనామికల్గా చూసుకుంటూనే, మరియు సైన్స్ ప్రాజెక్ట్ విషయంలో పిల్లలకు ఎంతో టైం స్పెండ్ చేస్తుందన్నమాట. ఆమె కూడా ఎటువంటి రెస్ట్ లేకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు టైం దొరికితే పిల్లలకు ఎన్నో సైన్స్ ప్రాజెక్టులు అవి వరల్డ్ వైడ్గా పోయేవన్నమాట. నేషనల్ వైడ్గా పోయే దాంట్లో చాలా కృషి చేస్తుందన్నమాట. అదంతా చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళంతా గొప్పవాళ్ళు కాబట్టి అవన్నీ నాలెడ్జ్ తెలుసుకున్నారన్నమాట. మనం కూడా ఆ విధంగా ఎదగాలని నేను అందరు టీచర్స్కి చెప్పుకుంటున్నాను అన్నమాట. అలాగే నిన్న జరిగిన ఫంక్షన్లో కూడా ఎంఆర్ఓ జ్యోతి మేడం గారు మరి ఎంఈఓ రాముల్ దయాల్ సార్ గారు కూడా చాలా విషయాలు చెప్పారన్నమాట. ఎందుకంటే టీచర్స్ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి అన్నమాట. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి
డేస్ జరగవన్నమాట. టీచర్స్ డే మాత్రమే జరుగుతుంది మనకు. కాబట్టి ఇది చాలా గొప్పమైన వృత్తి అన్నమాట. ఎందుకంటే టీచర్సే సమాజానికి నడిపే సమాజాన్ని చాలా మంచి స్థితిలో నడిపేవాళ్ళు. ఎందుకంటే పిల్లలకి ఏమి రాని పిల్లలకు అన్ని విషయాలు నేర్పి మనం సమాజానికి వెలుగు తెస్తున్నాం. కాబట్టి టీచర్స్ వృత్తి అనేది చాలా గొప్పది. మనం ఏం తక్కువగా ఫీల్ కావాల్సిన అవసరం లేదన్నమాట. అందరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి మనం ప్రతి పనిని అంకిత భావంతో చేసి మనకంటూ గుర్తింపును తెచ్చుకోవాలి. నేను కూడా ఎంతో విషయాలు నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అట్లా నేర్చుకొని నాకు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకొని ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని నాకు అనిపిస్తుంది చాలామందిని చూసినప్పుడు. కాబట్టి నేను హార్డ్ వర్క్ చేయాలని నిర్ణయించుకుంటాను అన్నమాట. మనం ఏదైనా పని చేస్తే చాలా అంకిత భావంతో దాంట్లో మనం గ్యారంటీగా గెలిచేటట్టు చేయాలన్నమాట. నాకెందుకు లేదు అని అనుకోకూడదు మనం. ఎందుకంటే మనం ఒక ఇన్స్టిట్యూషన్లో పని చేస్తున్నాం కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ. మన శాలరీ ఎంతైనా ఉండొచ్చు, దానికి మనం లింక్ పెట్టకూడదు అన్నమాట. మనం ఇక్కడ వచ్చింది ఎందుకంటే పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నమాట. వాళ్ళకి చదవడం రాయడం అనేది నేర్పించాలి. ఎందుకంటే పిల్లలంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు చాలా గుర్తుపెట్టుకుంటారు. నాకు 13 బ్యాచెస్ అయిపోయినాయి అన్నమాట స్కూల్లో. వాళ్ళంతా నాకు ఎప్పుడు కూడా పరిచయం ఉంటారన్నమాట. ఎప్పుడు హాలిడేస్లో కానీ సమ్మర్లో కానీ చాలా వరకు కలుస్తూనే ఉంటారు అన్నమాట. బయట ఇక్కడ స్కూల్కి వచ్చి కూడా చాలామంది కలుస్తుంటారు. అలాగే నేను మా ఫ్రెండ్స్తో కూడా టైం ఎక్కువ గడపను, కానీ ఎక్కువగా స్టూడెంట్తోనే నేను ఎక్కువగా మీట్ అవుతుంటాను. ఇంకా నేను ఖాళీ టైం అయితే ఎప్పుడు ఉండను. మెయిన్గా స్కూల్ అంటే నేను గ్యారంటీ స్కూల్కి వచ్చేస్తాను అన్నమాట. ఫ్రీగా తిరగడం కానీ బయటికి వెళ్ళడం ఊళ్ళకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అన్నమాట. అది నా హ్యాబిట్ అంతే. అందరూ అట్లా ఉండాలని అంత లేను. నాకు స్కూల్లో పనిచేయడం అంటే ఇష్టం అన్నమాట. పిల్లలతో గడపడం అంటే ఇష్టం. పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి నేను ఎక్కువగా లీవ్స్ వాడుకోను. ఇక్కడే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మనకు ఇష్టమైన పని చేయాలి కాబట్టి నేను ఎప్పుడు స్కూల్లోనే ఉంటాను అన్నమాట. అలాగే చాలా ఫంక్షన్ జరిగిన చాలా వరకు వెళ్ళాను. మా ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళినా కూడా నేను స్కూల్కే వస్తాను. ఒకవేళ వెళ్ళినా నేను 1 గంట ఉండి మళ్ళీ వచ్చేస్తాను అన్నమాట. ఎందుకంటే నాకు స్కూల్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. ఇక్కడ చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను. కాబట్టి నాకు సంతోషం ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడే వర్క్ చేస్తాను అన్నమాట గ్యారంటీగా. బయట తిరిగినప్పుడు అంత సంతోషం ఉండకపోవచ్చు నాకు. కాబట్టి ప్రతి టీచర్ మనం చేసే పనిని అందరం కూడా చాలా అంకిత భావంతో చేసి పిల్లల దగ్గర మనం మంచి గుర్తింపును తెచ్చుకోవాలన్నమాట. మనం ఏమి కూడా ఎవరు కూడా నెగిటివ్గా ఉండకుండా మన పని చేసుకుంటూ మనం మంచిగా చేస్తే ఎందుకంటే మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనము టీచర్స్ ఎవరైనా సరే పిల్లల ముందర ఒకరి గురించి ఒకరు మనం నెగిటివ్గా చెప్పుకోరాదన్నమాట. అది పిల్లలకు అలుసుగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం అందరం పని చేయడానికి వచ్చినాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండడం మంచిది. మనకి ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ ఏం కూడా ఉండవు. కొంతమంది కావాలని ఎక్కిరిస్తుంటారు. నేను ఎప్పుడు పట్టించుకోలేదన్నమాట. ఇంకా అంటే వాళ్ళు జోక్స్ అన్నా కూడా అది మంచి పద్ధతి కాదన్నమాట. అవన్నీ మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనం చాలా గొప్ప స్థాయికి వెళ్తాం. అలా చేసుకొని పోవడం వల్లే నాకు ఈరోజు ఈ అవార్డు వచ్చిందన్నమాట. అట్లా ఎన్నో బ్యాచ్లకు నేను గుర్తుండిపోయాను. ఎందుకంటే సమాజంలో మనం ఎంతమంది గుర్తుండిపోతాం కాబట్టి ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అట్లా ప్రతి ఒక్కరు ఆ విధంగా పనిచేసి అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన హెడ్ మేడం గారికి మరియు దివ్య మేడం గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. Okay, thank you sir for having positive attitude towards the students also. So now you all can stand. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाये तव शुभाशिष मागे जाहे तव जय
भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे See, during national anthem, ever